ఇటీవల ఒక స్కామ్ జరిగినది. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక బాండ్ రాపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో టెంపుల్స్లో డబ్బులు లెక్క పెట్టేది. నెలకు 2-3 రోజులు డ్యూటీ. వాళ్ళకు ఆన్లైన్లోనే యాప్ ద్వారా అటెండెన్స్ చేసుకోవడం. ఒక్కొక్కరి దగ్గర నుంచి 1,00,000 నుంచి 4,00,000 వరకు వసూలు చేశారు. అయితే మనకు లక్కీగా మనకు తెలిసిన వ్యక్తి కూడా వాళ్ళు ఏ విధంగా స్కామ్ చేస్తారు అని మనం అధ్యయనం చేయగా తెలిసిన అంశం. అతనితో కలవగా అతను ఐడి కార్డు చూపించాడు. అదేవిధంగా ఎలా మీరు డ్యూటీ పోకుండా డ్యూటీ ఎలా చేస్తుంటే ఒక యాప్ తయారు చేసి యాప్లో అన్నీ కూడా చూపించడం జరిగింది. అటెండెన్స్ చేయాలంటే రోజు అట్లా మనకు 5-6 మందితోటి మనకు మోసపోయారని చెప్పి తెలిసింది. వాళ్ళు రాసింది ఒక ఒప్పంద పత్రం రాపించాడు. ఆ ఒప్పంద పత్రంలో రాయించుకున్న వారు ఆర్ సంతోష్ కుమార్, ముత్తయ్య, గ్రామం పేరిపల్లి, జిల్లా నల్గొండ. ఇది తెలంగాణలో నుంచి మొదలై ఆంధ్రప్రదేశ్లో ఎవరికి లింక్ ఉందో ఇప్పటివరకు మనకు ఇంకా అధ్యయనంలో తెలవడం లేదు. అయినప్పటికీ ఎవరో ఒక అతను కేసు పెట్టడం, ఈ వ్యక్తిని అరెస్ట్ చేశారని చెప్పి చెప్తున్నాడు. ఆయన 1,50,000 తీసుకున్నాడని మనకు ఈ వ్యక్తి చెప్పడం జరిగింది. అయితే రాసిచ్చిన వాడు పులి రవి, సన్నాఫ్ చంద్రయ్య, గ్రామం సుందిల్లా మండలం, రామగిరి, కరీంనగర్ జిల్లా. విషయం రవి సేవా సమితి ద్వారా ఉండి కౌంటింగ్ చేయడం కోసం. ఉండి అంటే మీకు అర్థమైంది కదా. ఉండిలో డబ్బులు వేసినటువంటి దాంట్లోనూ వీళ్ళు కౌంటింగ్ చేసి వాలంటీర్లుగా తీసుకొని వాళ్ళు లెక్కగట్టి కట్టలు కట్టి పక్కన పెడతారు. ఇది ఒకటి. సరియగు తేదీ 23/12/2025 రోజున ఆర్ సంతోష్ కుమార్ అనేటువంటి ముత్తయ్య అను నేను రవి సేవా సమితి ఆర్గనైజర్ అయిన పులి రవి గారికి 50,000 రూపాయలు హుండీ కౌంటింగ్ పని గురించి ఇవ్వడం జరిగింది. నేను అనగా ఆర్ సంతోష్ కుమార్ అనే నేను పని బంద్ చేస్తానని చెప్పిన 30 రోజుల్లో కట్టిన డిపాజిట్ అమౌంట్ తిరిగి ఇవ్వడానికి పెద్దల మనుషుల మధ్యలో జరిగిన ఒప్పందం. ఇక పులి రవి గారు అంటూ రవి సేవా సమితి అంటూ ఆయన సిగ్నేచర్ చేయడం జరిగింది. సాక్షి సంతకాలు లేవు. అయినప్పటికీ 50 రూపాయల బాండ్ మీద నమ్మకంగా రాసిచ్చారు. ఇది వాలంటీర్గా రాశాడు. వాలంటీర్ మీన్స్ డిఫరెంట్గా నాకు వాళ్ళు చెప్పింది కాంట్రాక్ట్ జాబ్ అని. అలాగే కిరణ్ రామ్ కమ్ రవి సేవా సమితి, గవర్నమెంట్ రిజిస్టర్ ఆర్గనైజేషన్, GST నెంబర్ 36DJP7193 D123, అపాయింట్మెంట్ లెటర్, RET నెంబర్, ఆధార్ నెంబర్, అదేవిధంగా డేటు 23/12/2025. సబ్జెక్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ వాలంటీర్ HCB ఉండి కౌంటింగ్ బాయ్ అట్ రవి సేవా సమితి పెద్దపల్లి. వీళ్ళను వాలంటీర్లుగా తెచ్చుకొని ఒక్కొక్కరి నుంచి 1,00,000 నుంచి 4,00,000 రూపాయలుగా వసూలు. మనకు తెలిసిన వ్యక్తి దగ్గర 1,50,000 తీసుకున్నాం. మిస్టర్ రూపాని సంతోష్, మిస్టర్ ముత్తయ్య బీన్ అపాయింటెడ్ వాలంటీర్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ వేర్ ది లేటెస్ట్ ఈజ్ గివన్ టు యూ. యూ విల్ హ్యావ్ టు రిపోర్ట్ ఫర్ డ్యూటీ. The code of conduct is as follows. There is a guidelines are applicable to you. Reserve the right to review the term and conditions in respect of contribution by you and be are bound but any changes therein. ఉదయం TS 23-14074, అడ్రస్ 121-24 V సుద్యాల M రామగిరి
పెద్దపల్లి నియర్ ఎస్టీ అన్న స్కూల్, చికులు చిక్కూరి రోడ్, పెద్దపల్లి. ఇది మనకు కొన్ని పేపర్లు మాత్రం ఐడెంటిటీ కార్డు ఇచ్చారు. వీళ్ళు ట్రావెల్ చేస్తూ నెలకు 20,000 లెక్కన కొంతమందికి డబ్బులు ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు జీతం. ఇది ఒక వ్యక్తి కంప్లైంట్ చేస్తే దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ ఉన్నది అనేది మనకు ఈ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు అనేటువంటి దాని మీద వీళ్ళు ఒక ఫ్రాడ్ చేయడం జరిగింది. నమస్తే, థ్యాంక్ యూ. ఇలాంటి ఫ్రాడ్లు జరుగుతూనే ఉంటాయి. నిరుద్యోగులకు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ, మీకు ఇలాంటి మోసపూరితమైనటువంటి అగ్రిమెంట్లు చేసి ఈ యొక్క తీసుకున్న డబ్బులు పూర్తి స్థాయిలో మీకు 1,50,000కు 50,000 మాత్రమే ఇచ్చినట్టు రాసి ₹1,00,000 లంచం తీసుకున్నారు. ఆ డబ్బులు తీసుకొని అక్కడ వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని వీళ్ళను వినియోగించుకొని జీతాలు కూడా సరిగ్గా డబ్బులను తినేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి మోసగాళ్ళ చేతిలో మోసపోవద్దని, ఇది అవుట్సోర్సా కాంట్రాక్టా అనేది అంటే ఒక స్వచ్ఛంద సంస్థలాగా ఒకటి రిజిస్టర్ చేసుకొని GST నెంబర్ తీసుకొని ఈ విధమైన ఫ్రాడ్ చేయడం జరిగింది. ఇలాంటివి యాప్లను తయారు చేసిన వాళ్ళు లక్షల్లో కానీ వేలల్లో కానీ ఇచ్చి యాప్ను పెట్టి యాప్లోనే అటెండెన్స్ చేసుకోవడం, యాప్లోనే వాళ్ళన్నీ చేసుకుంటూ డబ్బులు తీసుకోవడం, అదేవిధంగా ఇవన్నీ చేస్తున్నారు. అంటే యాప్ ద్వారా జరిగే మోసాలు 1 కాదు 2 కాదు, వందలు వేలు ఉన్నాయని ప్రేక్షక మహాశయులు గమనించాలని కోరుకుంటున్నాను. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.